హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. ఇలా ఓసారి బెండకాయ పులుసు చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ బెండకాయ పులుసు చేయడానికి ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలను తీసుకున్నానండి. ఫ్రెష్గా కడిగి ఇలా 2 ఇంచుల సైజు ఉండే ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఎక్కువగా పట్టదు. ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేవరకు ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కూర వండడానికి వేరొక ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం చిటపటమన్నాక ఇందులోకి మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిగడ్డను ఇలా కట్ చేసి యాడ్ చేయండి. ఈ ఉల్లిపాయలు ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేవరకు ఫ్రై చేశాక ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయ చీలికలు యాడ్ చేయండి. ఇవన్నీ ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1½ టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి యాడ్ చేసి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఈ పొడులన్నీ మాడిపోకుండా ఇలా ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేశాక పెద్దవైతే 2, మీడియం సైజులో అయితే ఒక 3 టమాటాలు ఇలా మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని యాడ్ చేయండి. ఈ పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో ఉడకడానికి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఈ పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇలా బెండకాయ ముక్కలు యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్లో బెండకాయ ముక్కలు ఉడకడానికి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఈ బెండకాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికి ఉంటాయి. ఈ టైంలో పులుసుకు సరిపడా వాటర్ తీసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పులుసును బాగా మగ్గనివ్వాలి. చూడండి, బెండకాయ ముక్కలు చక్కగా ఉడికి పులుసు కూడా కాస్త దగ్గర పడింది కదా. అయితే పులుసు ఇంకొంచెం మీకు లూజ్గా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలోనే కావాలి కాబట్టి నేను ఇక్కడ కొంచెం వాటరే తీసుకొని ఉడికించాను కాబట్టి ఇలా గట్టిగా వచ్చింది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసామంటే టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇది అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఓసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఓసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.